నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా మేషరాశి వాళ్ళకి కుజుడు వాళ్ళ స్వస్థానంలోనే కుజుడు రావడం అనేది ఒక విధంగా అదృష్టమే. ఎందుకంటే ఏ రాశిలో ఆధిపత్యం ఉన్న గ్రహం ఆ రాశిలో ఉంటే వాళ్ళకి కాస్త ధైర్యము సాహసము చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా సరే మన ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే ఎంత హ్యాపీగా మనం వాళ్ళని చేద్దాం, అన్నీ తెలుసుకుంటాం అనుకుంటాం. అలాగా మేషరాశిలో కుజుడు ఉండడం వల్ల మంచిదే. అయితే ఇక్కడ వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది. అందువల్ల స్వక్షేత్రంలో కుజుడు వచ్చినప్పటికీ ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల కాస్తంత ఇబ్బందులు కనిపిస్తుంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మామూలుగానే వీళ్ళకి జాబుల్లో అట్లా ఛాలెంజెస్ స్టార్ట్ అవుతుంటాయి. కొంతమందికి అంటే బయటికి కనిపించినంత పెద్ద పెద్ద స్థాయిలో కనిపించవు, కానీ కొంచెం చిన్న చిన్నగా ఆ సెగ పక్క వాళ్ళ ఇల్లు తగలబడుతుంటే ఆ పొగ మన ఇంటికి వస్తుంది కదా, అలాంటి ప్రభావం ఈ మేషరాశి వాళ్ళు ఇప్పుడు ప్రభావం అనుభవిస్తున్నారు. ఈ అనుభవించే స్థాయిలో ఇప్పుడు కుజుడు ఎంటర్ అయినప్పటికీ కాస్తంత కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఒక విధంగా లాభము, ఒక విధంగా నష్టం రెండు జరుగుతుంటాయి. సో దీంట్లో ఎవరికి ఎక్కువ నష్టం, ఎవరికి ఎక్కువ లాభం అంటే ఆ మేషరాశి వాళ్ళకి లగ్నాధిపతి కుజుడు బాగుంటే ఖచ్చితంగా కుజుడు లాభాలు తీసుకొస్తాడు. మేషరాశి వాళ్ళ లగ్నానికి కుజుడు బాగాలేకపోతే ఖచ్చితంగా కష్టాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు మనం ఏంటంటే జాతకంలో అందరూ రాశి ప్రభావమే చూసుకుంటాం. రాశి ఒక కారకత్వం అయితే లగ్నం ఒక ప్రభావం. సో లగ్నం మన జీవితం, మన పూర్వజన్మ ఏం చేసుకున్నామో ఆ జన్మ ప్రకారం లగ్నం ఉంటుంది. సో లగ్నాధిపతి ఎవరయ్యారు అనేది చూసుకోవాలి. లగ్నాధిపతి కూడా కుజుడు ఉండి కుజుడు లాభంలో ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి కుజుడు స్తంభించడం అనేది ఒక అదృష్టంగా మారుతుంది. ఒక అవకాశం, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కానీ, విదేశాలకు వెళ్ళాలనే అవకాశం కానీ జరిగే అవకాశాలు జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు కాస్తంత ఆలస్యం అవుతుంది నాన్న, ఎందుకంటే ఆగాలి. ఇప్పుడు మనం ఇన్నాళ్ళు ఏదో చూసి లాస్ట్లో ఏదో తప్పు, అదేదో తొందరపాటుతో నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడి తప్పుదాలు చేస్తాం అనుకుంటుంటారు కదా చాలామంది. ఈ అనుకోవడానికి కారణం ఈ కుజుడు. సో అందుకే కుజుడు స్వస్థానంలో ఉంటే ఖచ్చితంగా మనం ఆలోచించి తీసుకోవాలి నిర్ణయాలు. వివాహం తప్ప మిగతా విషయాల్లో మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మరి వీరికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయమ్మా? ఖచ్చితంగా వీళ్ళు మంగళవారాలు ఉపవాసాలు, మంగళవారం పూట ఏకభుక్తము చేస్తే చాలా చాలా మంచి విశేష ఫలితం. అంటే మంగళవారం ఆహారం తీసుకోకపోతే కుజుడు శాంతిస్తాడు. తర్వాత శని భగవాన్ ఒక అనుగ్రహం ఉంటుంది. అయితే మన ఉపవాసం ఉంటే వాళ్ళు ఎందుకు శాంతిస్తారని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే క్షుద్బాధని, ఆకలి బాధ ఏదైతే భరిస్తాం మన శరీరం, మన గత జన్మ చేసిన ప్రారంభ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ తొలుగుతుంది. సో కర్మ తొలగించినప్పుడు అంటే మనం మానవ జన్మ అనేది కర్మభూమి కదా ఇది. సో మానవ జన్మ అనేది కర్మ కోసం పుట్టిన వాళ్ళమే. కర్మ తీర్చుకోవడానికి, నివృత్తి చేసుకోవడానికి పుట్టాం. ఆ బాధలో ఈ కర్మ నివృత్తి మనమే చేసేసుకున్నాం అనుకోండి, 1 month జరిగే ఏదైతే కష్టం ఉందో అది తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఉపవాస దీక్ష అని చెప్పినమాట. సో మంగళవారాలు ఉపవాసాలు వీళ్ళు చేస్తే వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అమ్మ, చాలా మంది కూడా సంతానం ఆలస్యమై కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉందా, ఏ విధంగా ఉంటుంది? అంటే జనరల్ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం అనేది ఒక కర్మకారకత్వం కనుక సంతాన యోగంగా ఉంటుంది. సంతానం కలుగుతుంది. అంటే వీళ్ళు బాధింపబడడానికి కారకత్వం ఏదైతే ఉందో దాంట్లో వివాహము, సంతానము. చాలామంది ఏలినాటి శని ప్రభావంలో పెళ్ళి అవ్వదు అనుకుంటారు, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది. కాకపోతే ఎటువంటి సంతానం కలుగుతుంది ఖచ్చితంగా చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఈ సంతాన విషయంలో జాగ్రత్త పడవలసింది ఏంటంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉంటే, ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం ఒకటి వీళ్ళు నడుస్తుంది మేషరాశి వాళ్ళకి. వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కుజున్న 45 రోజులే కాకుండా సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఖచ్చితంగా మంగళవారాలు, 21 మంగళవారాలు ఖచ్చితంగా చేయాలి. ఏ విధంగా చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి 21 ప్రదక్షిణాలు, భార్య ఇద్దరు వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఒక పూర్ణఫలమైన కొబ్బరి బొండం, అంటే కొబ్బరి బొండాన్ని కానీ కొబ్బరి పీచు తీయకుండా కొబ్బరికాయ కానీ, ఇప్పుడు మామూలుగా ఓల్చేస్తారు పీచు అంతా, అలా కాకుండా కొబ్బరి పూర్తిగా ఉండాలి. అలా పూర్ణఫలాన్ని ఇచ్చి సత్సంతానం కలిగించే స్వామి అని చెప్పి దండం పెట్టుకోవాలి. కొంతమంది పాలు పోస్తారు కదమ్మా, పాలు పోసి నీళ్లు పోస్తే కూడా మంగళవారం తిరుగుతూ ఉంటే గుడికి వెళ్తే కూడా సంతాన ప్రాప్తి లభిస్తుంది. అంటే అది కుజ దోషం కలిగిన వాళ్ళకి, దోషం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనం ఇది మా రాశి వాళ్ళకి కారకత్వాల గురించి శని భగవాన్ ఒక ప్రభావము, కుజుడు ఒక ప్రభావం ఉంది కదా. ఈ 2 ప్రభావాలను తట్టుకోవాలంటే నడిస్తే శని భగవాన్ శాంతిస్తాడు. ఎందుకంటే కాళ్ళకి తర్వాత మోకాళ్ళకి ఉన్న ఆధిపత్యం అంతా శని భగవాన్ది. సో ఎక్కువ ఎవరైతే ఎక్కువ నడుస్తారో అందుకే మనకి ప్రదక్షిణాలు చేయండి,
ఆ తర్వాత మనకి మెట్లు ఎక్కి గుడికి వెళ్ళేటప్పుడు నడకదారిన వెళ్ళండి, ఏంటి విఐపి మార్గంలో వెళ్ళకండి అని చెప్తుంటారు. ఎందుకంటే ఇదంతా మన మన ప్రారంధ కర్మని తగ్గించుకోవడానికి ప్రక్రియ. సో అందుకని ఏంటంటే 21 ప్రదక్షిణాలు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేసి ఈ పూర్ణ ఫలాన్ని ఇస్తే సంతాన యోగం కలుగుతుంది. ఎందుకంటే మన పూర్వీకులు అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది. సో పూర్వీకులకు అనుగ్రహం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కావాలి. ఆయన అనుగ్రహం ఉంటేనే వాళ్ళ అనుగ్రహం ఉంటుంది, వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనకు సంతానం కలుగుతుంది. ఎందుకంటే రుణం అనుబంధం అనేది ఇక్కడ పూర్వీకులు అనుకుంటేనే అవుతుంది, మనం అనుకుంటే అవ్వదు అనమాట. అందుకని చేయాలి 21 మంగళవారాలు. చాలా బాగా చెప్పారమ్మా.